హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైని ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ ఫ్రైని చిటికెలో అంటే చిటికెలో కాదులేండి, 30 మినిట్స్ అయితే పడుతుంది. దీన్ని చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. చికెన్ ముక్క అనేది కూడా చాలా మంచిగా ఉడుకుతుంది. మరి ఎట్లా ఇది తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, సో దానిలోకి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇట్లా 5 to 10 మినిట్స్ ఉంచినట్లయితే ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయండి. ఇప్పుడు కొంచెం సాజీరా, అదేవిధంగా కొంచెం కరివేపాకు, దానితో పాటుగా కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, అది మన ఇష్టం. తర్వాత దీని పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మంచిగా కలుపుకొని అందులోకి ఒక టమాటా అయితే సరిపోతుందండి. కొంచెం టమాటాలని ఇట్లా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇది వేగిన తర్వాత అందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచినట్లయితే చికెన్ కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఇట్లా చేంజ్ అయిన తర్వాత అందులోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, అదేవిధంగా కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది చికెన్ ముక్కలకి పట్టేటట్లుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత దాని మీదకి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. మరి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా 5 మినిట్స్కి ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఇట్లా 30 మినిట్స్ ఉంచినట్లయితే చికెన్ అనేది మంచిగా వేగిపోతుంది. సో ఇప్పుడు అందులోకి కొంచెం గరం మసాలా, అదేవిధంగా కొంచెం చికెన్ మసాలాని కూడా యాడ్ చేసి మరొకసారి చికెన్ని మంచిగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ చికెన్ అంతా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు దానిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీరని అంతటిని మొత్తాన్ని మంచిగా కలుపుకొని లాస్ట్లో మీరు పచ్చిమిర్చి కనుక తక్కువగా వేసుకున్నట్లయితే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది గ్యాస్ ఆఫ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. వేడివేడిగా ఉంటుంది కాబట్టి కర్రీ చికెన్ ముక్కలకి కారం కూడా పట్టేస్తుంది. సో అంతేనండి, చికెన్ ఫ్రైని ఇట్లా ఈజీగా తయారు చేసేయచ్చు. దీన్ని అన్నంతో తీసుకోవడం చాలా రొటీన్ కదా, బట్ ఈవినింగ్ టైంలో ఇట్లా సర్వ్ చేసుకొని కొంచెం దాని మీద నిమ్మరసాన్ని పిండుకొని ఇట్లా ఉల్లిపాయలతో పాటుగా మనకి నచ్చిన డ్రింక్తో దీన్ని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.